పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సైన్ చేశారు. తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ గాంధీ పీఎం అయితేనే ఫైనల్లో గెలిచినట్లన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ కార్యకర్తల జోల్కొస్తే వీపు చింతపండే అంటూ బీఆర్ఎస్ లీడర్లకు రేవంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తనకిచ్చిన బాధ్యతలతో పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించి ఆలింగనం చేసుకున్నారు ముఖ్యమంత్రి. తన ఛాంబర్లో సీఎంతో ప్రత్యేక పూజలు చేశారు. పీసీసీ చీఫ్ గా బాగా పనిచేసి పార్టీని మరింత ముందుకు నడపాలని పీసీసీ చీఫ్ మహేష్ కు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి తర్వాత పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ నిలిచారు. అంతకుముందు తన నివాసం నుంచి భారీ ర్యాలీగా గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ నేతలతో కలిసి అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. గన్ పార్క్ నుంచి నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా గాంధీభవన్ కు చేరుకున్నారు. బాధ్యతల తర్వాత ఇందిరాభవన్ ముందు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు సెమీఫైనల్స్ వరకే వచ్చామని, 2029లో రాహుల్ ను ప్రధాని చేయడమే ఫైనల్స్ అన్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేశామని, హరీష్ రావు రిజైన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని, దూలం లెక్క పెరిగిండు గాని, దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి, నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన, పార్లమెంటులో 42% ఓట్లు, 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పీసీసీ అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పీగా పట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీఫైనల్స్ మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా ఫైనల్స్ 2029లో ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద 3 నెలల జెండా ఎగరేసినప్పుడే, నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు. మిత్రులారా, తమ మంచితనాన్ని చేతకానితనం అనుకుంటే మంచిది కాదన్నారు సీఎం రేవంత్. తమ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరని, ఎవరైనా వస్తే ఊరుకోరన్నారు. కార్యకర్తలపై చేయి పడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం. మా కార్యకర్తలు ఎవరి జోలికి ఓరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో. నేను వెనకాలనే ఉన్న బిడ్డ, ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనడానికి తన నియామకమే నిదర్శనమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఏ పదవి వచ్చినా తాను ఎప్పటికీ కార్యకర్తనేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దాంట్లో మా పదవులను, వివిధ పొజిషన్లను ఏది ఉండదు. నేను మీకు చెప్తాను, నేను పీసీసీ అధ్యక్షుడైనా మీలాంటి కార్యకర్తగానే మిగిలిపోతాను. గాంధీ భవన్ ఉంటేనే మన ప్రభుత్వం, మన అధికారం. పార్టీయే ప్రామాణికం, పార్టీ లేనిదే అధికారం లేదు. పార్టీయే మిన్న, పార్టీ తర్వాతనే అధికారం, మన పదవులు. గాంధీ భవన్కు విధిగా ప్రతి వారం 2 మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంత్రులందరూ కూడా విధిగా ప్రతి వారం 2 మంత్రుల చొప్పున కాంగ్రెస్ పార్టీకి రావాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెలలో కనీసం 2 సార్లు మీరు గాంధీ భవన్కి వస్తే కార్యకర్తలు మీకు భద్రత దృష్ట్యా చాలా సందర్భాల్లో కలవలేకపోతూ ఉంటారు. వాస్తవం కూడా మీకున్న పని ఒత్తిడి ఆ రకంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడపడం అంటే ఆషామాషి కాదు. ఇవాళ ప్రతి దాంట్లో మీరు నిశ్చితగా ముందుకు పోతా ఉన్నారు.
నిష్ణార్థులైనటువంటి మంత్రివర్గ సభ్యులు మీ దగ్గర. నెలలో 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు రావాలని కోరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. సీఎం హోదాలో బిజీగా ఉన్న టైం చూసుకుని గాంధీ భవన్ కు వచ్చిపోవాలన్నారు. ఇటు మంత్రులు కూడా వారంలో ఒకసారి వచ్చి వెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీ కార్యాలయాలను మంత్రులు విజిట్ చేయాలన్నారు.